గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. రమానందిని నందూస్ వరల్డ్ కేసు తర్వాత ఇప్పుడు బోల్డ్ అన్ని డౌట్స్ వస్తున్నాయి. యూకేలో అందరికీ పర్మిషన్స్ ఉంటాయా? ఎవరు పడితే వాళ్ళు ఆర్గనైజేషన్స్ని పెట్టుకోవచ్చా? బిజినెస్లను రన్ చేసుకోవచ్చా? పర్మిషన్స్ ఎలా ఇస్తారు? విజిలెన్స్ అనేది, ఎంక్వైరీస్ అనేవి ఎలా ఉంటాయి? దీంతో పాటుగా ఒకవేళ లుకౌట్ నోటీస్ కనుక వస్తే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎలా రెస్పాండ్ అవుతారు? అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఏం సంబంధం లేదంటగా ఉంటారా? బోల్డని క్వశ్చన్స్ ఉన్నాయి. వీటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు. హలో అండి, నమస్తే. సో రమానందిని నందూస్ వరల్డ్, ఆ తర్వాత వాళ్ళ హస్బెండ్, నాకేం సంబంధం లేదు, అంతా హస్బెండ్తోనే ఉన్నాయి, ఆయన కంపెనీలో డబ్బులు పెడితే నాకేంటి అనే మాటలు ఇవన్నీ చూసిన తర్వాత తనకి చాలా కంపెనీలు ఉన్నాయి. నందూస్ వరల్డ్, రమానందిని యూకేలోనే బోల్డ్ అని కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారు. అక్కడంతా ఫ్రాడ్ అనేది జరుగుతుంది అనుకున్నప్పుడు ఇక్కడ కంప్లైంట్ వచ్చింది, లుకౌట్ నోటీస్ అనేది ఇచ్చారు. యూజువల్గా అక్కడ ఇన్ని కంపెనీలు, కన్సల్టెన్సీ కంపెనీలు ఎలా ఏర్పాటు చేస్తారు? యూకేలో అంత ఈజీగా ఫ్లెక్సిబుల్గా ఉంటుందా? అంటే జనరల్గా ఏంటంటే యూకేలో కంపెనీ పెట్టాలి అంటే ప్రపంచంలో ఏ నేషనాలిటీ ఉన్న వ్యక్తులైనా సరే యూకేకి ట్రావెల్ చేయకుండానే, యూకేకి వెళ్ళకుండానే వాళ్ళు ఉన్న దేశం నుంచే కంపెనీ పెట్టుకునే వెలుసుబాటు ఉంది. కంపెనీ పెట్టుకోవచ్చు, రన్ చేయొచ్చు, బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయొచ్చు, టర్న్ ఓవర్ చూపించవచ్చు, ట్యాక్స్ కట్టచ్చు, అన్నీ చేయొచ్చు. ఇంకా గట్టిగా మాట్లాడితే అదే కంపెనీ మీద మనం వీసా వేసుకొని కూడా వెళ్ళిపోవచ్చు. ఎవరు స్పాన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఆ కంపెనీ నుంచి మనమే స్పాన్సర్షిప్ తెచ్చుకొని ఆ వీసా మీద మనం కూడా వెళ్ళిపోవచ్చు. దాన్నే సెల్ఫ్ స్పాన్సర్షిప్ అంటారు. కాబట్టి యూకేలో కంపెనీ పెట్టడం అనేది మన కంపారిజన్ టు ఇండియాతో పోల్చుకుంటే దగ్గర అక్కడ నీకెంత ఒక £200 మ్యాక్స్. £200 అంటే మీకు ఇండియన్ కరెన్సీలో 25,000. 25,000 వరకు హయ్యెస్ట్ అమౌంట్. అది ఇంకా గట్టిగా మాట్లాడితే 100 £100 అయిపోతుంది. కానీ మ్యాక్స్ £200 పెట్టుకుంటే కంపెనీ పెట్టచ్చు ఎవరైనా. దానికి అక్కడ కంపెనీ పెట్టడం అనేది ఎన్నైనా పెట్టుకోవచ్చు. నువ్వు 1, 2, 3 అట్లా ఏం లేదు. మీకు ఓపుకుంటే 100 కూడా పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ టీ తాగినంత ఈజీ యూకేలో కంపెనీ పెట్టడం అనేది. ఈజీగా లైసెన్స్లు, పర్మిషన్స్ ఈజీగా ఇచ్చేస్తారు. అకార్డింగ్ టు ద లీగల్గా మనకు పేరు సెలెక్ట్ చేసుకోవాలా, పేరు ఓకే అనుకుంటే మిగతా ఇచ్చేస్తారు, అన్ని పర్మిషన్స్ ఇచ్చేస్తారు. సో ఫోర్గ్రౌండ్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది ఇవన్నీ కూడా చెక్ చేస్తారా? ఎంత బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయా? ఏం చెకింగ్ ఏమి ఉండదు. జస్ట్ మనం ఒక అప్లై చేసుకుంటే సరిపోతుంది. అప్లై చేసుకుంటే ఇచ్చేస్తారు. చెకింగ్ కంపెనీ పెట్టడానికి వాళ్ళకు నీ బ్యాక్గ్రౌండ్తో సంబంధం ఏముంటుంది? అక్కడ ఉన్న రూలే అది. అక్కడైనా, యుఎస్లో అయినా, యూరోప్లో అయినా, ఎనీ కంట్రీస్లో నువ్వు జనరల్గా ఇక్కడ ఉండే నువ్వు కంపెనీ పెట్టుకోవచ్చు. దానికి అక్కడ ట్రావెల్ చేసిన అవసరం ఏం లేదు. సస్టైన్ అవుతారా? వీళ్ళకి కెపాసిటీ ఉందా? లేకుంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఇలాంటివన్నీ బయట సస్టైన్ కాకపోతే ఇప్పుడు ఒక కంపెనీ పెట్టినావు, సస్టైన్ కాకపోతే వాళ్ళు చేయగలిగింది ఏముంటుంది? లాస్ట్ నువ్వే అవుతావు కదా. నీకు ఒక కంపెనీ పెట్టాలంటే అకార్డింగ్ టు ద గవర్నమెంట్ నీకు ఒక కంపెనీ పెట్టాలంటే నువ్వు ఒక ప్లానింగ్ అవన్నీ చేసుకుంటావు కదా. మరి అన్నీ నువ్వు చేసుకున్న తర్వాత లాస్ అయితే ఎవరికి గవర్నమెంట్కి ఏం లాస్ ఉంటుంది? నడిచిందనుకో ట్యాక్స్లు కట్టాల్సిందే, నువ్వు నడవకపోతే అంతే క్లోజ్ అయిపోతుంది. అంతే తప్ప ఇప్పుడు గవర్నమెంట్తో తమే ఉంది. రెండో పాయింట్, వాళ్ళ క్రిమినల్ చరిత్ర అంటున్నావు. పెట్టిన తర్వాత క్రైమ్ చేస్తే ఏం చేస్తావు? పెట్టే ముందు కరెక్టే ఉన్నాడు అనుకుందాం, పెట్టిన తర్వాత క్రైమ్ చేస్తే కంపెనీ నడపడానికి క్రైమ్కి ఏం సంబంధం ఏమి ఉండదు. నువ్వు క్రిమినల్ వా కాదా అని వాళ్ళకి సంబంధం ఏం లేదు. కంపెనీ అనేది ఒక ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ మీద నువ్వు అక్కడ సర్వీస్ ఇచ్చుకోవడానికి పెట్టుకుంటావు. దానికి గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ కేసులో పెట్టిన తర్వాత ఫ్రాడ్ జరిగింది అనేది ఐడెంటిఫై చేశారు, పోలీసులు కేసులు పెట్టారు, లుకౌట్ నోటీస్ అనేది వచ్చింది. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏం మానిటర్ చేస్తారు, ఎలా ఎంక్వైరీ చేస్తారు? ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసింది మనకు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ దగ్గర ఉన్న ఇబ్రహీంపట్నం దగ్గర ఎఫ్ఐఆర్ చేశారు అనేది మనకు వినిపిస్తున్నది. రెండోది ఏంటంటే దాంట్లోనే లుకౌట్ సర్క్యులర్ ఇష్యూ చేశారు అనేది కూడా మనకి వినిపిస్తున్నది. ఓకే. మూడోది ఏంటంటే వాళ్ళు ఉండేది ఎక్కడ? యూకేలో. వాళ్ళు యూకే సిటిజన్స్, అదే యూకే సిటిజన్స్ వాళ్ళు. ఓకే. యూకేలో పోయి ఎవరన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వు కంప్లైంట్, నాకు వీసా ఇస్తారని చెప్పేసి నా దగ్గర పైసలు తీసుకున్నారని చెప్పి నువ్వు కంప్లైంట్ ఇస్తే ఫస్ట్ నిన్ను డిపోర్ట్ చేస్తారు.
నువ్వు వీసాలు కొనుక్కోవడానికి వచ్చినావు ఈ దేశానికి, జాబులు కొనుక్కోవడానికి వచ్చినావు, ఫస్ట్ నేను డిపోర్ట్ చేసేస్తారు. నిన్ను డిపోర్ట్ చేసిన తర్వాత ఇంకా కంప్లీటెడ్ ఉంటుంది ఆడ. ఇప్పుడు వాళ్ళంటే యూకే సిటిజన్స్, వాళ్ళ డిపోర్ట్ చేయరు కదా, వాళ్ళ కంట్రీ సిటిజన్స్ కాబట్టి డిపోర్ట్ చేయడానికి లేదు, కాబట్టి వాళ్ళ కేసు ఎదుర్కొంటారు. ఒకవేళ నువ్వు ఇక్కడికి వచ్చినా నువ్వు ఇక్కడ చేకొట్లాడుతావు కేసుని. అది కాబట్టి ఇప్పుడు ప్రధానంగా చెప్పేది ఏంటంటే యూకేలో జనరల్గా ఇట్లాంటి ఈ స్కామ్స్ అనేది చాలా జనరల్ ఆడ. ఎందుకంటే ఏంటంటే అక్కడ చాలా వరకు వెళ్ళే స్టూడెంట్స్ అందరూ కాస్ అంటాం మనం దాన్ని, సిఓఎస్ కాస్ అంటే ఏంటంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అంటాం. జనరల్ ప్రాసెస్ ఏముంటుంది అంటే ఏంటంటే నువ్వు యూకేలో జాబ్ చేయాలి అంటే ఐదర్ ఇండియా నుంచి జాబ్ మీద వెళ్ళాలన్నా, యూకే చదువుకోవడానికి వెళ్ళి చదువు అయిపోయిన తర్వాత జాబ్ పొందాలన్నా అక్కడున్న కంపెనీ ఈ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అనేది ఆ క్యాండిడేట్కి ఇవ్వాలి. ఓకే, అది ఎందుకు పెట్టారు అంటే ఏంటంటే వేరే కంట్రీ వాళ్ళు వచ్చి ఆ దేశంలో పనిచేయాలంటే వాళ్ళ దగ్గర ఆ స్కిల్స్ షార్టేజ్ అని ఉండాలా, ఆ పనిచేసే పీపుల్ అని ఉండద్దు. ఆ రూల్స్ అన్నట్టు, ఆ రూల్స్ మీద అంటే మరి వాళ్ళ జాబ్లోకి ఎఫెక్ట్ పడుతుంది కదా. కాబట్టి అక్కడ ఆ పనిచేసే వాళ్ళు లేకపోయినా, ఆ స్కిల్స్తో లేకపోయినా కంపెనీలు తెచ్చుకునే అధికారం యూకేలో పెట్టిన కంపెనీలకు ఉంటుంది. అది జనరల్ రూలు. అక్కడ ఏంది, ఎవరు జాబ్ చేయాలన్నా కూడా మినిమం సంవత్సరానికి 40,000 పౌండ్లు సంపాదించగలిగే శక్తి ఉంటే స్కిల్డ్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఏం చేస్తారు, యూకే గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ ఈ జాబ్స్ షార్టేజ్ ఉన్నాయి లిస్ట్ వేస్తారు, అసెస్ చేసి రిలీజ్ చేసి ఇంత మినిమం ఇంత సాలరీ ఉంటే మీరు ఆ వ్యక్తిని మీరు ఎక్కడి నుంచైనా తెచ్చుకోవచ్చు అనేది ఒక రూల్ పెడతారు. లోకల్ ఉన్నా మీరు వేరే దేశం వాళ్ళని, లోకల్ ఉన్నా మీరు వీసా అది కాసు ఇవ్వచ్చు, లేదంటే వేరే కంట్రీ నుంచి కూడా తెచ్చుకోవచ్చు అని రూల్స్ పెడతారు. ఆ లిస్ట్ ప్రకారం ఏమేమి జాబ్స్ షార్టేజ్ ఉన్నాయి, వాళ్ళు ఎంత శాలరీ చెప్తున్నారో దాని ప్రకారం అక్కడున్న కంపెనీకి వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని పాటిస్తే వాళ్ళకి ఆ కాసు రిలీజ్ చేసే అధికారం వస్తుంది. ఇప్పుడు నేనున్న యూకేలో ఒక కంపెనీ పెట్టినా అనుకున్నాం, అక్కడున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తే నేను పలానా వ్యక్తిని తెచ్చుకుంటా అంటే నువ్వు ఇంత పే చేయగలిగితే తెచ్చుకో అన్న టైప్లో చెప్తే వాళ్ళు ఇచ్చేస్తారు కాసు వాళ్ళకి. అవన్నీ వెరిఫికేషన్ చేసుకొని కంపెనీ ఉందా లేదా, జెన్యున్ మేనేజర్ని పెట్టుకున్నారా, 2-3 వెరిఫికేషన్ జరుగుతాయి కంపల్సరీ. జరిగిన తర్వాత వాళ్ళు కాసు ఇస్తారు. ఆ కాసు ఇచ్చిన తర్వాత ఆ జీతానికి పనిచేసి మనం ట్యాక్స్ కడితే మన కంపెనీ ఉంటుంది, వాడు ఉంటాడు. మనం జాబ్ ఇచ్చిన తర్వాత మనం గవర్నమెంట్కి లెక్కలు చెప్పకుండా లేకపోతే వీనికి జీతం ఇవ్వకుండా వాడు ట్యాక్స్ కట్టకుండా వాడిని లేపేస్తారు, కంపెనీ లేపేస్తారు. రూల్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. అక్కడ ఆడిటింగ్ అవుతుంది, అక్కడ ఆడిటింగ్ అయితే కంపల్సరీ అవుతుంది. కాకపోతే ఆ మధ్యలో పీరియడ్ ఉంటుంది కదా, దాంట్లోనే వీళ్ళు యూకేలో ఏంటంటే ఇప్పుడు యూకేకి స్టూడెంట్స్ చాలామంది వెళ్తారు. ఓకే, వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే ఏంటంటే అక్కడ ఒక 2 years చదువుకుంటారు. ఆ 2 years చదువుకునే క్రమంలో మళ్ళీ పార్ట్ టైం జాబులు చేస్తారు. నిజంగా సీరియస్గా చదువుకోవడానికి పోయే వ్యక్తులు ఉంటేనేమో వాళ్ళు నిజంగా చదువుకుంటారు. చదువు పేరు మీద పోయి ఏమైనా పైసలు సంపాదించుకున్న వాళ్ళేమో వాళ్ళు చదువు పేరు మీద పోయి వాళ్ళు ఈ పని చేసే క్రమంలో నుండి వాళ్ళు స్కిల్స్ అనేది డెవలప్మెంట్ చేసుకోరు. స్కిల్స్ అనేది డెవలప్మెంట్ చేసుకోకుండా ఏం చేస్తారండి, ఆ 2 years చదువు అయిపోయిన తర్వాత వాళ్ళకి PSW ఇస్తారు. ఓకే, చదువు అయిపోయిన తర్వాత ఒక వర్క్ పర్మిట్ ఇస్తారు. ఆ 2 years లోపు వీళ్ళు ఆ సేమ్ చదివిన ఫీల్డ్లోనే వీళ్ళు జాబ్ ఎత్తుకులాడుకోవాలి. వాళ్ళు ఏదైతే చదువుతారో ఆ ఫీల్డ్లోనే జాబ్ ఎత్తుకులాడుకోవాలి. వాళ్ళు ఇప్పుడు ఐటీ చేసి హోటల్ మేనేజ్మెంట్ పోతా అంటే ఇవ్వరు, ఐటీ చేసి అకౌంటెంట్ కింద పోతా అంటే ఇవ్వరు, అర్థమైందా? ఐటీ చేసి నువ్వు సేల్స్ జాబ్ పోతా అంటే ఇవ్వరు. నువ్వు ఐటీ చేస్తే ఐటీలనే, నువ్వు సేల్స్ చేసినావు అనుకో సేల్స్ ఉన్నాయి, సేల్స్ కోర్స్ చేసినావు అనుకో సేల్స్ ఉన్నాయి, హాస్పిటాలిటీ చేసినావు అనుకో హాస్పిటాలిటీనే, మెడిసిన్ చేసినావు అనుకో మెడిసిన్లోనే తప్ప నువ్వు వేరే జాబ్ పోనీకి లేదు దాంట్లో. అంటే నాకు నచ్చిన జాబ్ చేసుకుంటానికి లేదు. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే ఏంటంటే వీళ్ళు ఆ 2 years చదువుకొని స్కిల్స్ పెంపొందించుకునే బదులు వీళ్ళు ఎక్కువ వర్క్ చేసుకోవడం వల్ల వాళ్ళ స్కిల్స్ పెంపొందించుకోలేరు ఎక్కువ. ఇది ఎప్పుడైతే వీళ్ళకి PSW అనేది వస్తుందో ఆ పీరియడ్ అయిపోతే ఇట్లా టెన్షన్ పెరిగి మరి అదే దేశంలో ఉండాలి కదా, ఏం చేయాలని చెప్పేసి మళ్ళీ ఇట్లా ఈ ఫేక్ కంపెనీలు ఏవైతే ఉంటాయో ఈ జాబ్లు ఇచ్చే కంపెనీలు ఉంటాయి కదా, వాళ్ళు ఎంబడి వాళ్ళు వీళ్ళే పడుతుంటారు. వాళ్ళు మోసం చేసి వదిలిపెట్టు, మన స్టూడెంట్సే ఆ కంపెనీలను బట్టి నాకు ఇవ్వండి నేను ఇక్కడ ఉండాలి అంత కొత్త పే చేస్తా అని చెప్పి మాట్లాడతారు. ఆ స్టూడెంట్స్ యొక్క ఉన్న అవసరాన్ని వీళ్ళు ఆసరా చేసుకొని వానికి ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి వానికి ఉన్న డబ్బుని బట్టి రేట్ చెప్తుంటారు. మినిమం 10 లక్షల నుంచి 50 లక్షల వరకు ఉంటుంది ఒక జాబ్ ఇవ్వటానికి. అదనంగా మళ్ళీ అది ఫేక్ జాబ్ ఉంటుంది, అంటే పేపర్ మీదనే జాబ్ ఉంటుంది, నిజంగా పని ఉండదు. మళ్ళీ ఏంది వీళ్ళు మళ్ళీ శాలరీ వేసి మళ్ళీ వీళ్ళే ట్యాక్స్ కట్టాలి, ఎవరు స్టూడెంటే ట్యాక్స్ కట్టాలి. నేను ఏమంటా, నువ్వు చదవటానికి పోయినప్పుడు ఒక 50 లక్షలు 30 లక్షలు ఖర్చు అవుతాయి, మళ్ళీ అవి సంపాదించడానికి రోజంతా కష్టపడతావు.
మళ్ళీ పిఎస్డబ్ల్యూలో సంపాదిస్తావు, మళ్ళీ ఆ సంపాదించిన మళ్ళీ ఈడ కడతావు, మళ్ళీ ఎవ్రీ మంత్ ట్యాక్స్ కడతావు. అదే ట్యాక్స్ యావరేజ్గా జాబ్ చేసే వ్యక్తులు 1000 నుంచి 1500 పౌండ్లు కడుతుంటారు ట్యాక్స్. ఇండియన్ కరెన్సీలో ₹1,00,000 నుంచి ₹1,50,000 కడుతుంటారు ట్యాక్స్. నువ్వు అంత దూరం పోయి అంత పైసలు పెట్టుకొని చదువుకొని మళ్ళా దేశానికి ట్యాక్సులు కట్టుకుంటా అక్కడే వండుకుంటా నువ్వు సంపాదించిన పైసలను అక్కడే రొటేషన్ చేసుకుంటే నువ్వు ఎప్పుడు సేవింగ్ చేస్తావు? అందులో మధ్యలో మీడియేటర్లు, బ్రోకర్లు, మళ్ళీ ఎవరైనా ఇట్లా మోసం చేస్తే కథం అయిపోయాయి. ఎక్కడ మెయింటైన్ చేస్తావు? ఇప్పుడు ఇక్కడ చూస్తే 10 నుంచి 20 లక్షలు తీసుకున్నారని, అంత ఫ్రాడ్ చేశారు అనేది, మేము మోసపోయాము అని ఇక్కడ దాకా వెళ్ళింది. ఇక్కడ ఎన్ని కంపెనీలు ఉన్నాయి? చాలా ఉన్నాయి అట్లా. ఎందుకంటే ఇప్పుడు ఒకటి మొత్తం ప్రపంచ పటాన్ని కనుక మనం చూస్తే వీసాలు అవసరం ఉన్న దేశాలు మనకి ఏషియా దేశాలే. వీసాలు అవసరం ఉన్న దేశాలు ఏషియా దేశాలే. ఇప్పుడు అమెరికన్ పాస్పోర్ట్ ఉందనుకో వాడు ప్రపంచంలో ఎక్కడైనా తిరగచ్చు వీసా లేకుండా. యూకే పాస్పోర్ట్ ఉందనుకో వాడు కూడా ప్రపంచంలో ఎక్కడైనా తిరగచ్చు వీసా లేకుండా. యూరోప్ పాస్పోర్ట్ ఉందనుకో యూరోప్లో కూడా ఎక్కడైనా తిరగచ్చు. కెనడా పాస్పోర్టు అటు కిందికి వస్తే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, మలేషియా, వీళ్ళు మ్యాక్సిమం వీళ్ళకు వీసాలు అవసరం లేదు. వాళ్ళు జనరల్గా టూరిస్ట్ వీసాలు మిన్నట్టు వీసాలు లేకుండా మన ఇక్కడ బస్ ఎక్కిపోయినట్టు పోతుంటారు. ఒకవేళ వాళ్ళకి ఏమైనా వర్క్ పర్మిట్లు కావాలంటే వాళ్ళు స్పెషల్గా అప్లై చేసుకోవాలా. వాళ్ళకంతా అవన్నీ కొద్దిగా వెల్ డెవలప్డ్ దేశాలు కాబట్టి వాళ్ళకి పెద్దగా ఇబ్బంది ఏం ఎదురు కాదు. ఎక్కువ వీసాలు అవసరం ఉన్న దేశాలు మనకు సౌత్ ఏషియానే. ఈ సౌత్ ఏషియాలో ఏంది మనకు ఎక్కువ అవసరం ఉన్న దేశాలు? చైనా, ఇండియా, పాకిస్తాను, బంగ్లాదేశు, నేపాల్, శ్రీలంక. ఈ మొత్తం ప్రపంచ పటంలో వీసాలు అవసరం దేశాలు ఇవే. అందుకే ఈ ఫారిన్ పోవాలన్నా ఈ వీసాలన్నా ఇక్కడ మనకు క్రేజ్ బాగా. కాబట్టి ఈ వీసాలకు ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రూల్ ఉంటుంది. ఇంత ఖర్చు పెట్టి ఆడికి వెళ్ళి చదువుకొని, నేనేమంటా అంటే వెల్ అడ్వాన్స్డ్ కోర్సులు ఏమన్నా ఉంటే బాగా హైలీ స్కిల్డ్ ఉంటే చదువుకోవడానికి వెళ్ళిన ఒక అందం. జనరల్ ఎంబీఏలు, ఎంసీఏలు లేకపోతే జనరల్ స్టడీస్ అన్నీ ఇక్కడ మన ఇండియాలో లేవా? మన ఇండియాని మించిన చదువులు ఏం కాదు అవన్నీ. నువ్వు ఒక 50 లక్షలు పెట్టి ఒక యూకేలో చదువుకోవడం కంటే 50 లక్షలు బ్యాంకులో వేసుకొని నెలకొచ్చి వడ్డీతో తెలవాలని బతకచ్చు. ఆడ పోయి నువ్వు పార్ట్ టైం జాబులు చేసుకొని తినక చలికుండి పిల్లల కుటుంబానికి దూరంగా ఉండి ఇవన్నీ చేయటం కంటే. నందిని హస్బెండ్ మధు ఇద్దరి పేరు మీద ఎన్ని కంపెనీలు ఉన్నాయి? ఎవరెవరు ఓనర్లుగా ఉన్నారు వాటికి? మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఇద్దరి మీద ఒక 9 కంపెనీలు ఉన్నాయన్నట్టు. ఇద్దరి మీద అంటే మధుకర్ మీద ఎక్కువ కంపెనీలు ఉన్నాయనేది మనకు ఆన్లైన్లో చూపిస్తుంది మనకు ఎక్కువ. కాబట్టి అది ఇక 9 కంపెనీలు పెట్టి వాళ్ళు నిజంగానే వ్యాపారం చేద్దాం అనుకున్నారా లేకపోతే మరి అది కాకతాళీయంగా జరిగిందా, మధ్యలో వీళ్ళు ఏమైనా స్ట్రక్ అయిపోయారనేది తెలియదు. యూకేలో ఏజెంట్స్ ఎక్కువ ఉంటారు బాగా. ఈ వీసాకు సంబంధించిన ఏజెంట్స్ విపరీతంగా ఉంటారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఆడ ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈ చేసేటోళ్ళ కంటే ఈ వీసా అవసరం ఉన్న వాళ్ళ కంటే ఎక్కువ ఏజెంట్లే ఉంటారు ఎక్కువ. హయ్యెస్ట్ వీసాకు సంబంధించిన ఫ్రాడ్ జరిగేది యూకేలో వరల్డ్లో. హైయెస్ట్ ఫ్రాడ్. అట్లా నందు పేరు మీద కూడా ఉన్నాయా కంపెనీలు? 1-2 కంపెనీల మా డైరెక్టర్ కింద ఉన్నది, నేను ఆన్లైన్ చూసాను. ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? వీళ్ళు కంప్లైంట్ చేయలేరు అనుకుంటే లుకౌట్ నోటీస్ పెట్టిన తర్వాత వీళ్ళు ఇక్కడ మన పోలీసులు ఏమైనా యూకే పోలీసులకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తారా? దాని ప్రాసెస్ అనేది ఎట్లా జరుగుతుంది? లుకౌట్ సర్క్యులర్ అనేది ఓన్లీ భారతదేశానికి సంబంధించింది. లుకౌట్ సర్క్యులర్ మన వాళ్ళు ఎవరైనా బయట ఉంటే వాళ్ళని తీసుకు, వాళ్ళు బయట లోపల ఉన్న వాళ్ళు బయటికి పోవాలన్నా, బయట ఉన్న వాళ్ళు లోపలికి రావాలన్నా ఆ లుకౌట్ సర్కిల్తోనే పట్టుకుంటారు. ఎల్ఓసి అంటారు దాన్ని. మనం సింపుల్ భాషలో ఎల్ఓసి అంటే లుకౌట్ సర్కిల్ అంటాం దాన్ని. ఆ లుకౌట్ సర్కిల్ అంటే ఏంటంటే ఎవరన్నా నేరం చేసినప్పుడు వాళ్ళు దేశంలో ఉంటే పారిపోకుండా, లేకపోతే విదేశాల్లో ఉంటే ఇండియాకి వచ్చినప్పుడు పట్టుకోవడానికి, బై ఫ్లైట్ కావచ్చు, బై రోడ్ కావచ్చు, బై షిప్ కావచ్చు, నువ్వు ఏ రకంగా భారతదేశంలోకి ప్రవేశించాలన్నా లేదా నువ్వు భారతదేశం నుంచి బయటికి పోవాలన్నా నువ్వు పోయే ప్రతిసారి నీ పాస్పోర్ట్ లుకౌట్ సర్కిల్ చెక్ చేసిన తర్వాత నీకు ఇమిగ్రేషన్ వాళ్ళు స్టాంప్ వేస్తారు. నీకు అక్కడ పాస్పోర్ట్ దగ్గర చూసేది ఫస్ట్ లుకౌట్ సర్కిల్వే. ఈయన పేరు పైన ఏమైనా లుకౌట్ సర్కిల్ ఉన్నాయా అని చూస్తారు. అది లేవు అంటేనే వాళ్ళు బయటికి పంపిస్తారు. ఉందంటే అక్కడ ఆపేసి సంబంధిత పోలీసులకు పట్టించేస్తారు. కాబట్టి లుకౌట్ సర్కిల్ అనేది ఓన్లీ భారతదేశం వాళ్ళకి సంబంధించింది. రెడ్ కార్నర్ నోటీస్ అంటేనేమో మొత్తం ప్రపంచానికి సంబంధించింది. ఇక ప్రపంచంలో ఎయిర్పోర్ట్లో ఉన్న అతనికి సంబంధించిన సమాచారం సంబంధిత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇవ్వాలనేది రెడ్ కార్నర్ నోటీస్ అది. సో అది ఒకటి. అట్లా ఇప్పుడు లుకౌట్ నోటీస్ అనేది ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి మీదైనా మనం రిలీజ్ చేసుకునే అధికారం మనకు ఉంటుంది.
అంటే మన దేశానికి ఎవరన్నా రావాలంటే వాని పేరు మీద లుకౌట్ సర్కిల్ ఉండద్దు అట్లా. కాబట్టి ఇప్పుడు వాళ్ళ పాస్పోర్ట్ దొరికింది అనుకో, ఆ పాస్పోర్ట్ మీద భారతదేశంలో లుకౌట్ సర్కిల్ రిలీజ్ చేస్తారు. అంటే ఈ పాస్పోర్ట్ గల వ్యక్తి ఇండియాలో దిగితే పట్టుకొని మాకు చెప్పండి అనేది లుకౌట్ సర్కిల్. ఈ కేసులో ఏం జరుగుతుంది? ఇద్దరి మీద కేసులు ఉన్నాయి, ఫ్రాడ్ జరిగింది, బోల్డని కంప్లైంట్స్ ఫైల్ అయ్యాయి. భారతదేశం ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు పాకిస్తాన్లో కూడా కేసులు ఉన్నాయి, వీళ్ళ మీద కంప్లైంట్ చేశారు అంటే ఇక పాకిస్తాన్లో ఉందా లేదా అనేది మనకైతే ఐడియా లేదు, కానీ పాకిస్తాన్ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా వీసాలు అవసరం కాబట్టి ఆయన ఫ్రాడ్ జరిగిందేమో అనుకోవాలి. అది ఎందుకంటే మనకెంత క్రేజ్ ఉంటుందో పాకిస్తాన్ వాళ్ళకి మనకంటే ఎక్కువ క్రేజ్ ఉంటుంది వాళ్ళకి వీసాల మీద. కాబట్టి అక్కడ ఏమైనా జరిగిందేమో చూడాలి, అది మనకు ఐడియా లేదు. కానీ ఒకటి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే పైసలు ఇచ్చిందో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి యూకేలో ఉండదు. ఎందుకంటే వాళ్ళ వీసాకి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే హోమ్ ఆఫీస్లో వాళ్ళు ట్రిగ్గర్ నొక్కేషన్ అంటే వీడు వీసాలు కొనుక్కుంటున్న ట్రిగ్గర్ నొక్కిన అనుకో ఇక వాడిని స్క్రూటినీ చేస్తారు. కాబట్టి వానికి వీసా ఎక్స్టెన్షన్ కాకపోవచ్చు. అది ఫస్ట్ పాయింట్. రెండోది మనకు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది మనకు పోలీస్ వ్యవస్థ అనేది మన దగ్గరంత స్పీడ్ ఉండదు. ఆడ అందరు ఏమనుకుంటారంటే ఫారిన్ కంట్రీస్లో చాలా స్పీడ్ ఉంటుంది, ఇండియాలో చాలా స్లో ఉంటుంది అనుకుంటే ఇండియాలో స్పీడ్ ఉంటుంది, ఫారిన్ కంట్రీస్లో స్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితమైన సమాచారం లేకుండా ఏది చర్యలు తీసుకోరు. మన లెక్క మన దగ్గర ఒకటి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ బేస్ మీద ఎంతో కొంత చర్యలు తీసుకుంటారు, అక్కడ అట్లా తీసుకోరు. అక్కడ ఖచ్చితంగా ప్రతిదీ ఎవిడెన్స్తో సహా ప్రూవ్ చేయగలిగితేనే వాళ్ళు ముట్టుకుంటారు తప్ప మన దగ్గర ఉంటేనే సార్ ఆడ పైసలు ఇప్పుడు మోసం చేసిన సరంగా రపకన ఎత్తకరారు, ఆ సిస్టమ్ లేదు ఆడ. కాబట్టి అక్కడ ఇన్వెస్టిగేషన్ అనేది స్లోగా జరుగుతుంది కానీ పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఓకే, మన దగ్గర యాక్షన్ స్పీడ్ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ స్లో ఉంటుంది. ఆడ ఉల్టా ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ వెరీ స్ట్రాంగ్ ఉంటుంది, యాక్షన్ వెరీ స్లో ఉంటుంది. అది కాబట్టి ఇక వాళ్ళు ఎట్లా బ్రిటిష్ పాస్పోర్ట్ హోల్డర్స్ కాబట్టి వాళ్ళకి పెద్ద నాకు తెలిసినంత వరకు అయితే పెద్ద ఏమి వాళ్ళ మీద పెద్ద చర్యలు ఏమి తీసుకోకపోవచ్చు. అది ఏందనేది ఒకటి. అందుకని ఏం చేస్తున్నారు అంటే దాన్ని భారతదేశంలో కేసులు పెడుతున్నారు. భారతదేశంలో కేసులు పెడుతున్నారు వాళ్ళ మీద. సో భారతదేశంలో పెడుతున్నారు అంటే మన పోలీసులు అంత స్విఫ్ట్ యాక్షన్స్ ఇవన్నీ తీసుకుంటారా? మళ్ళీ వాళ్ళ తీసుకున్నారు కాబట్టి కదా ఎఫ్ఐఆర్ చేసింది. యూకే పోలీస్ ఎఫ్ఐఆర్ చేసిండు. తర్వాత ఈ యూకే పోలీసులకి ఏం సంబంధం ఉంది? దిస్ ఇస్ ఎ క్రైమ్ బిట్వీన్ దట్ ఫైనాన్షియల్ క్రైమ్ బిట్వీన్ ద ప్రైవేట్ పార్టీస్. అది అంటే అక్కడ యూకేకి ఇప్పిస్తాము అని చెప్పి క్రైమ్ అనుకో, క్రైమ్ అయితే కంట్రీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఫైనాన్షియల్లో ఇది ఒక ప్రైవేట్ వ్యక్తుల మధ్య జరిగిన ఫైనాన్షియల్ ఫ్రాడ్ కాబట్టి పెద్దగా ఇందులో యూకే పోలీసు వాళ్ళకు ఇండియన్ పోలీసు వాళ్ళకు పెద్ద ఏమి ఉండదు. అది ఇట్లా కాకుండా వాళ్ళ పేరు కాకపోతే వీళ్ళు ఏమన్నా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు ఏమన్నా అక్కడికి రాస్తే ఇమిగ్రేషన్కి రాయొచ్చేమో, వీళ్ళు ఇక్కడ ఇట్లా ఇండియాలో ఇట్లా చేస్తున్నారు, ఫ్రాడ్ చేస్తున్నారు, పైసలు తీసుకున్నారు చేస్తే చేయొచ్చు. అట్లా అదొక ఛాన్స్ ఉంది. ఆ కంట్రీ పేరు మీద జరుగుతుంది కాబట్టి ఇండియాలో వీళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి చేస్తే చేయొచ్చు. ఇప్పుడు 9 రకాల కంపెనీలు ఉన్నాయన్నారు. 9 రకాల కంపెనీల్లో అంతా ప్రాపర్ గానే జరుగుతుందా? అన్ని ప్రొసీజర్స్ ప్రోటోకాల్స్ ఉన్నాయా? కొన్ని డిజాల్వ్ అయిపోయి ఉన్నాయి, అంటే కొన్ని ఇన్యాక్టివ్లు ఉన్నాయి, కొన్ని యాక్టివ్లు ఉన్నాయి, కొన్ని ఇట్లా రిటర్న్ సబ్మిట్ చేశారు, కొన్ని ఇట్లా రిటర్న్ సబ్మిట్ చేయలేదు, కొన్ని వెరిఫికేషన్కి ఉన్నాయి, కొన్ని వెరిఫికేషన్ లేవు, రకరకాలు ఉన్నాయి. వాళ్ళు ఏదో ఒక ఉద్దేశంతో కంపెనీ పెట్టుంటారు, తర్వాత అది నడవకపోతే ఆపేసుకొని ఉంటారు, లేకపోతే దాన్ని మనం ఖచ్చితంగా చెప్పలేము దాంట్లో. కాకపోతే ఏంటంటే ఒక వాస్తవాన్ని అయితే ఖచ్చితంగా చెప్పగలిగేది ఏంటంటే యూకేలో రెగ్యులర్ జరిగే విషయమే ఇది. ఇవాళ ఇక్కడతో మనకు చాలా ఫేమస్ అయింది కానీ నార్త్ ఇండియాలో ఇట్లాంటి రోజు కూడా వస్తాయి. కాబట్టి మనకి ఇవాళ తెలుగు రాష్ట్రాలలో ఏంటంటే మనకు జరిగింది కానీ ఇలా దొరికారు కాబట్టి ఇట్లా నడుస్తుంది, కానీ అది యూకేలో వెరీ కామన్ ప్రాసెస్ అక్కడ. సో యూజువల్గా ఒక తీగలాగితే డొంకంతా కదిలింది, వాళ్ళు చేసినటువంటి తప్పులన్నీ బయటకు వచ్చే, వాళ్ళ ఇంటికి పోలీసులు వెళ్ళారు, అరెస్ట్ చేసి తీసుకొస్తారు, అరెస్ట్ తప్పదు, ఇలాంటివన్నీ న్యూస్లో వినిపిస్తున్నాయి కదా. న్యూస్ మీరే చెప్తున్నారు న్యూస్ అనేది, అది కాదు నిజం కాదు, న్యూసే కాదా? న్యూస్ అని మీరే చెప్తున్నారు. ఇప్పుడు యూకేలో ఉన్న వాళ్ళని పోయి తీసుకొచ్చేంత సీన్ అయితే ఏం లేదు. ఇప్పుడు ఒకవేళ తీసుకురావాలంటే విజయ మాల్యానికి మన ఇండియన్ గవర్నమెంట్ తలుచుకుంటే ఎప్పుడో తీసుకురావాలా? అర్థమైందా? ఒక ఇండియన్ గవర్నమెంట్ తలుచుకుంటేనే యూకే నుంచి విజయ మాల్యా కదులుతానంటే ఇక సామాన్య వ్యక్తుల పరిస్థితి ఏముంటుంది? ఇండియన్ గవర్నమెంట్కి అది అంత సీన్ ఉంటుందా? లోకల్ పోలీస్కి అంత సీన్ ఉండదు. అక్కడికి వెళ్ళి తెచ్చేంత వాళ్ళకు స్టామినా, అంత పవర్ అవన్నీ ఉండవు. అది ఫస్ట్ పాయింట్. రెండోది ఎట్లాగో వాళ్ళు ఎట్లా ఇండియన్కి సంబంధించిన ఆర్జినే కాబట్టి ఈవెన్ దో దే ఆర్ బ్రిటిష్ పాస్పోర్ట్ హోల్డర్స్ అయినా వాళ్ళు ఇండియా ఆర్జినే కాబట్టి ఆస్తులన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి చుట్టాలంతా ఇక్కడనే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదో ఒక రోజు ఇండియాకి రావాల్సిందే. కాబట్టి వాళ్ళే దొరికిపోతారు. కొత్తగా మనం వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం ఏం లేదు. ఏదో ఒక రోజు వాళ్ళు ఇండియా రావాలంటే ఆ ఎల్ఓసి క్లియర్ చేసుకునే రావాలి తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఒకవేళ ఎల్ఓసి కనుకుంటే అది క్లియర్ చేసుకొని రావాలా. ఇప్పుడు ఈ
కేసులో కంక్లూడింగ్ నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు మీరు? నాకు తెలిసినంత వరకు అయితే యూకేలో అయితే పెద్ద క్రైమ్ కేసులు అయితే ఏం పెట్టకపోవచ్చు, ఎందుకంటే పెట్టిన వాళ్ళకి లాస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇండియాలో నిజంగా విక్టిమ్స్ ఉంటే ఇండియాలో బలోపేతం చేసి ఇండియాలో దాన్ని ట్రయల్ చేసి ఏమైనా చేయగలిగే శక్తి ఉంటుంది వాళ్ళకి. అట్లా ఇవన్నీ బిలో 7 ఇయర్సే కదా క్రైమ్ ఏదైతే ఉందో, ఈ క్రైమ్ ప్యాటర్న్ అంతా బిలో 7 ఇయర్సే కాబట్టి ఈ అరెస్ట్ ఏమి ఉండదు. ఎల్ఓసిలో అదుపులోకి తీసుకుంటారు అంతే, అరెస్ట్ ఏమి ఉండదు. సో అక్కడ వాళ్ళు ఏమైనా లీగల్ గా సపోర్ట్ తీసుకుంటారు? ఇక్కడ మా మీద కేసులు పెట్టారు, ఎఫ్ఐఆర్ అయింది అనేది అక్కడ వాళ్ళకి ప్రొటెక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు ఎవరైనా సరే ఇక్కడ బాధితులైనా సరే లేకపోతే మోసం చేసిన వాళ్ళైనా సరే వాళ్ళకి లీగల్ రైట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు డెఫినెట్లీ లీగల్ అడ్వకేట్ని పెట్టుకుంటారు. పెట్టుకోకుండా ఎందుకుంటారు? ఒకళ్ళ మీద ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు ప్రొటెక్షన్ చేసుకోవాలంటే సరే వాళ్ళు తప్పు చేసినా చేయకపోయినా ఇప్పుడు ఏదో ఒక నేరం జరిగినప్పుడు నేరస్తుడు అడ్వకేట్ని పెట్టుకోడా? అట్లనే మోసపోయిన వ్యక్తులు కూడా అడ్వకేట్ని పెట్టుకుంటారు. అట్లా కాబట్టి అడ్వకేట్ని పెట్టుకోవడం అనేది నేరస్తునికైనా మోసపోలకైనా ఎవరికైనా అది లీగల్ రైట్ ఎక్కడైనా, అది ప్రపంచం ఎక్కడైనా కూడా వాళ్ళ తరపున ఒక వాదన వినిపించడానికి వాళ్ళు ఒక విషయాన్ని ఒక చట్ట ప్రకారం చెప్పడానికి అడ్వకేట్ అనేది నెసెసరీ, కంపల్సరీ. సో వాళ్ళని పట్టుకొస్తారా, వాళ్ళని అరెస్ట్ చేస్తారా? ఇక్కడైతే బోల్డ్ కేసులు వస్తున్నాయి, ఇంతమంది బాధితులు బయటపడుతున్నారు అనే దాంట్లో ఏం చెప్తారు మీరు? వాస్తవానికి ఎప్పుడు కూడా ఏంటంటే నేను బిలీవ్ చేసేది ఏంటంటే ఎక్కడైనా కూడా ఏదో ఒక విషయం అయితే ఉంటుంది, నిప్పు లేనిది పొగరాదు అనేది ఒక సామెత ఉంటుంది. ఓకే, ఎంతో కొంత ఏదో దగ్గర మీడియా చేసే హడావుళ్ళు ఎంతో కొంత నిజం ఉంటుంది, కానీ అది ఇంత ఉంటే మీడియా ఇంత చేస్తుంది అంతే. నాకున్న ఎక్స్పీరియన్స్. ఇప్పుడు బాధితులు అన్నారు, మరి ఇప్పుడు నాకైతే 2-3 10 మందో కనిపిస్తున్నారు తప్ప 100 మంది అయితే కనిపిస్తాం లేదు. కాబట్టి మరి చూడాలి. ఇప్పుడు మనం ఎప్పుడైనా కూడా మనం కేసులు ఇన్వాల్వ్మెంట్ లేవు కాబట్టి, మనం ఎప్పుడు కూడా థర్డ్ పార్టీ కాబట్టి మనం కూడా మీడియాలో వచ్చే న్యూస్ని బేస్ చేసుకునే మనం మాట్లాడాలి తప్ప, ఈ విషయం ద్వారా మనం అందరికి చెప్పదలుచుకుంది ఏంటంటే వీసాల కోసము పైసలు పే చేయకండి అని చెప్తున్నాం మనం అంతే. సో ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ప్రాపర్గా ఉండేటువంటి ప్రొసీజర్స్ అన్నీ ఫాలో అవ్వాలి. ఆ కంట్రీస్, ఆ డిపార్ట్మెంట్స్ లేకుంటే ఆ గవర్నమెంట్స్ ఏం చెప్తున్నాయో వాటన్నిటిని ప్రాపర్గా లీగల్గా ఫాలో అయ్యి లీగల్గా ఫాలో అయితేనే బెటర్ కదా. మీరు ఇప్పుడు దాంట్లో పోయి ఆ మనీ వేస్ట్ చేసుకొని రకరకాల పద్ధతుల ద్వారా మీ ఏజ్, టైము, ఆశలు ఇవన్నీ మీకు ఎంత అదైపోతుంది. ఇండియాలో కూడా నేను అందరికి చెప్పగలిగేది ఏంటంటే ఇండియాలో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, ఇండియాలో ఉన్న ఆపర్చునిటీస్ నాకు తెలిసినంతవరకు ఏ దేశం లేవు. మనం మనసు పెట్టగలగాల. ఇప్పుడు మనకు ఇండియాలో ఒక ప్రాబ్లం ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి పిల్లలకు విలువలు నేర్పడము, వాళ్ళకి ఆలోచించే విధానం నేర్పడం చెయ్యం. ఏం చేస్తాం, ప్రతిదానికి మనము బ్యాక్ అండ్ రూట్లో బొమ్మని చెప్తుంటాం. అర్థమైందా? ఇప్పుడు మనం ఒక డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయాలి ఇండియాలో. ఎంతమంది స్వతహాగా అప్లై చేసుకుంటారు డ్రైవింగ్ లైసెన్స్ చెప్పండి? ఏజెంటు. ఓ పాస్పోర్ట్ అప్లై చేయాలా, ఎంతమంది అప్లై చేసుకుంటారు? ఏజెంటు. ఎక్కడన్నా ఒక అప్లికేషన్ వేయాలంటే నాకు తెలిసి 50% ఎబో ఏజెంట్లని ఆశ్రయించి పని చేసుకునేటోళ్ళే ఉంటారు. మనం నేర్పగలగాల దాన్ని. ఏమని అంటే అది మనం నింపుకోవాలా, చేసుకోవాలా, నేర్పుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఇంతమంది, ఇప్పుడు నేను చెప్తానండి, చాలామందికి వీసాల మీద అవగాహన లేక సార్ ఇండియాలో జాబులు లేవనో లేకపోతే కొంతకాలం పోయొద్దామనో, ఒక కంట్రీని ఎక్స్ప్లోర్ చేసినట్టుంటుందనో, చూసినట్టుంటుందనో పోయేద్దామని రకరకాల కారణాల వల్ల వీళ్ళు ఫారిన్ పోతుంటారు. ఫారిన్ పోయే వ్యక్తులకు సరైన వీసా ఏంది, ఏ దేశానికి వెళ్ళాలా, ఎంత ఖర్చు వస్తుంది, ఎంత టైం వేస్ట్ అవుతుంది, దాని ఎండ్ రిజల్ట్ ఏముంటుంది అనేది అవగాహన ఉండాలి. ఇప్పుడు యూకేనే తీసుకుందాం. యూకేలో వీళ్ళందరూ స్టూడెంట్ వీసా మీద పోతారు. దానికి ఫీజులు కట్టాలి, కంపల్సరీ ఫీజులు కట్టాల్సిందే. ఓకే, ఒకటి అయిపోయింది. తర్వాత ఏం చేస్తారు, 2 సంవత్సరాలు పిఎస్డబ్ల్యూ చేసి తర్వాత జాబ్ ఎత్తుకులాడుకోవాలి. మనం ఇండియా నుంచే జాబ్ ఎత్తుకులాడుకొని వెళ్ళిపోవచ్చు. ఇండియా నుంచి నువ్వే యూకేలో కంపెనీ పెట్టుకొని నీ కంపెనీ నుంచి నువ్వే కాస్ట్ రిలీజ్ చేసుకొని దాని మీద నువ్వే ఇంటర్వ్యూకి వెళ్ళచ్చు. కాకపోతే ఒక 6 months to 8 months టైం పడుతుంది. నీకు చాలా విషయ పరిజ్ఞానం, చాలా స్కిల్స్ ఉంటే నీ కంపెనీ మీద నువ్వే వీసా తీసుకొని పోతావు. నీకు ఎవరు థర్డ్ పార్టీ అవసరం లేదు. నువ్వు ఇంత చదువుకొని 2 సంవత్సరాలు ఉండి 2 సంవత్సరాలు చదువుకొని లక్షల ఫీజులు కట్టి మళ్ళీ దాని తర్వాత నువ్వు పిహెచ్డబ్ల్యూలో 2 సంవత్సరాలు పనిచేసి మళ్ళీ 5వ సంవత్సరానికి నువ్వు వర్క్ పర్మిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ దగ్గర స్కిల్ నుండి చదువుకునే శక్తి ఉంటే, ఓకే, నీకు మంచి ఒక బిజినెస్ చేయగలిగే శక్తి ఉంటే నువ్వే ఒక కంపెనీ ఇక్కడ నుంచే పెట్టుకొని అదే కంపెనీ నుంచి నువ్వు కాస్ట్ తీసుకొని నువ్వే పోయి ఆడపోయి జాబ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఉండి కూడా తీసుకోవచ్చు లైసెన్స్. అది ఎంతమంది తెలుసు?
అదంతా కలిసి మొత్తం నాకు తెలిస్తే ఒక 5 లక్షల్లో అయిపోతుంది, మ్యాక్సిమం 6 లక్షలు అయిపోతుంది. కాకపోతే ఒక 6 నుంచి 8 నెలలు కష్టపడాలి దాని గురించి. ఓ మంచి మెంటర్ని పెట్టుకొని కొద్దిగా చేస్తే ఈజీ అవుతుంది. అది ఎంతమంది తెలుసు? అప్పుడు లాత్వియా కంట్రీ ఉంది, తెలంగాణ అంతా ఉంటుంది, దాని జనాభా 18 లక్షలు. యూరోప్లో ఉంటుంది, షెంజన్ కంట్రీ. ఆడ నీకు 5 లక్షలు పెడితే నీకు వర్క్ పర్మిట్ వస్తుంది. నువ్వే కంపెనీ పెట్టుకొని నీ కంపెనీ నువ్వే వర్క్ పర్మిట్ తెచ్చుకొని ఆ దేశానికి పోతే 18 లక్షలు. మన హైదరాబాద్లో ఒక కాలనీలో అంత జనం ఉంటుంది దాంట్లో, అంతే మొత్తం దేశంలో. ఒక 5 లక్షలు పెట్టుకొని నువ్వే కంపెనీ పెట్టి ఆ కంపెనీ మీద నువ్వే వెళ్ళిపోయి అలా పిఆర్ ఇస్తారు, 2 సంవత్సరాలు పిఆర్ ఇస్తారు, డైరెక్ట్ పర్మనెంట్ రెసిడెన్స్ ఇస్తారు. మళ్ళీ 2 సంవత్సరాలు పర్మనెంట్ రెసిడెన్స్ 2-3 సంవత్సరాలు అక్కడనే ఉంటే నీకు డైరెక్ట్ పాస్పోర్ట్ ఇస్తారు. ఈ పైసలన్నీ పెట్టుకొని పోయే బదులు నువ్వు డైరెక్ట్ ఇప్పుడు యుఎస్ ఉందనుకో, యుఎస్కి డైరెక్ట్ గ్రీన్ కార్డు మీద వెళ్ళచ్చు, డైరెక్ట్ ఇండియా వచ్చి గ్రీన్ కార్డు మీద వెళ్ళచ్చు. O1 వీసా అని ఉంటుంది. నీకు స్కిల్డ్ ఉంటే నువ్వు 90 డేస్లో గ్రీన్ కార్డు తీసుకుని డైరెక్ట్ యూఎస్ వైపు కూర్చోవచ్చు. నువ్వు చదువుకునే ఇలా స్కిల్ రూపొందించుకొని O1 వీసా మీద పోయి డైరెక్ట్ గ్రీన్ కార్డు తీసుకొని దర్జాగా పోయి నీకు నచ్చిన పని చేసుకుంటావా, లేకపోతే F1 మీద పోయి పైసలు కట్టి ఆ స్టెమ్ ఓటీపీ అని ఆ ఓటీపీ అని H1Bకి మరి లక్షలు కట్టి ఒక 5-6 సంవత్సరాలు వెయిట్ చేసుకుంటావా? మీరు కరెక్ట్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒక 4 సంవత్సరాలు మీ కెరీర్ మీద దృష్టి పెడితే డైరెక్ట్ యూఎస్కి గ్రీన్ కార్డు మీద డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. O1 వీసా గ్రీన్ కార్డు ఎన్ని రోజులు ఇస్తారు తెలుసా? 90 డేస్లు ఇస్తారు. 90 డేస్లు ఇస్తారు. సినిమా రంగంలో వాళ్ళకి ఇస్తారు, స్పోర్ట్స్లో వాళ్ళకి ఇస్తారు, చదువుకున్న వాళ్ళకి ఇస్తారు, ఐటీ ఎంప్లాయీస్కి ఇస్తారు O1 వీసా. కాకపోతే ఆ ప్రొఫెషన్లోనే స్కిల్డ్ ఉండాలి, హైలీ స్కిల్డ్ ఉంటే ఇస్తారు. నువ్వు హైలీ స్కిల్డ్ నీ ప్రొఫెషన్ చదువుకునే చదువులా నువ్వు హైలీ స్కిల్డ్కి వెళ్ళిపోతే నీకు డైరెక్ట్ గ్రీన్ కార్డు O1 వీసా వస్తుంటే నీకు F1 నువ్వు H1 ఎందుకు నీకు? ఇంకా ఇది ఎంతమంది చెప్తారు? అవేర్నెస్ లేదు, కన్సల్టెన్సీ నమ్ముతారు. ఈజియెస్ట్ ప్రాసెస్ స్టూడెంట్ వీసా అంటే లోన్ పెట్టుకుంటాం వెళ్ళిపోతాం, కానీ స్కిల్డ్ పెంచుకో మనం. నువ్వు డిగ్రీ చదివే టైంలో నా స్కిల్ తీసుకుంటే O1 మీద వెళ్ళిపోతావు కదా, డైరెక్ట్ గ్రీన్ కార్డు మీద వెళ్ళిపోతావు. 90 డేస్లో నీ గ్రీన్ కార్డు ప్రాసెస్ అవుతుంది. అది ఇది చెప్పరు ఎవరు. అట్లా చాలా వీసాలు ఉన్నాయి అమెరికాకి, డైరెక్ట్ గ్రీన్ కార్డు మీద పోయి పని చేసుకోవడానికి చాలా వీసాలు ఉన్నాయి తక్కువ ఖర్చుతోనే. కానీ వీళ్ళు ఏంది, ఇది రెగ్యులర్గా అందరిగా మన వాళ్ళంతా ఇది పడ్డారు కమాన్ వీళ్ళు పోతున్నారు ఆల్బైన్లో F1 మీద మనం కూడా పోదాం కదా. చెప్పే తల్లిదండ్రులకు ఐడియా ఉండదు, వీళ్ళ పిల్లలు వీళ్ళకి ఐడియా ఉండదు. నీ ముఖ్యకర్ర అంటే ఇదంతా తిరిగి ఇట్లా చెప్తుంటారు. ఇదంతా యూకేలో నీకు సెల్ఫ్ స్పాన్సర్షిప్ ఉంది. అట్లా ప్రతి కంట్రీకి ఒక స్పెషల్ వీసా ఉంది నువ్వు పోయి పని చేసుకోవడానికి. ఈడ చదువుకొని పోయి ఆడ పని చేసుకోరా అంటే ఈడ చదివింది కాక మళ్ళీ పోయి ఆడబజాది మళ్ళీ ఆ డిగ్రీ తెస్తే ఇండియాలో ఎవడు మళ్ళీ ఇండియా వచ్చి మళ్ళీ క్యూలో నిలబడాలి కదా. నువ్వు ఫారిన్ వెళ్ళలేదు ఎందుకు? స్కిల్డ్ పెంపొందించుకోవడానికి కదా. నువ్వేం స్కిల్డ్ పెంపొందించుకుంటున్నావు అంత దూరం పోయి? ఎవరైనా సరే మీరు యుక్త వయసులో ఉన్నప్పుడు స్కిల్డ్ పెంపొందించుకుంటే ఇండియాలో సచిన అవకాశాలు ఉన్నాయి. ఇంకా దానికి మించి ఇంకేదన్నా లేటెస్ట్ టెక్నాలజీ లేకపోతే ఇంకేదైనా నేర్చుకోవాలనుకుంటే అప్పుడు పోయినా చెప్పుకోవడానికి అందంగా ఉంటుంది. నువ్వు ఆ టాప్ ర్యాంకులలో ఉంటావు, దానిపైన ఏమన్నా చేసినా అక్కడ నీకు వీసాలు కానీ జాబులు కానీ ఈజీ అవుతాయి. జనరల్గా చదువుకోవడానికి అమెరికాలు, ఆఫ్రికాలు లేకపోతే యూకేలో అవసరం లేదు. ఇండియాలో సచ్చినంత చదువు ఉంది. ప్రపంచంలో పనిచేసే కంపెనీలు టాప్ మోస్ట్ కంపెనీలలో అందరు ఇండియాకు సంబంధించిన IIT వాళ్ళు NIT వాళ్ళే ఉన్నారు. మరి IITలో NITలో నువ్వు చదువుకుంటే అయిపోతుంది కదా, అలా కూడా నాకు డబ్బు ఖర్చు పెట్టి ఆ తర్వాత మళ్ళీ అష్ట కష్టాలు ఎందుకు పడుతుండాలి? కావాల్సింది అవగాహన లేకపోయేసరికి ఇట్లాంటి అన్నీ వస్తున్నాయి కష్టాలు. థ్యాంక్ యూ సో మచ్.